హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది సెట్ అసైడ్ అంటే పక్కన పెట్టడం. దేన్ని పక్కన పెట్టాలి అనంటే గతంలో జారీ చేయబడిన కోర్టు యొక్క ఆర్డర్ కానీ డిక్రీని కానీ పక్కన పెట్టండి అనే సందర్భంలో ఈ సెట్ అసైడ్ అనే పదాన్ని వాడతాం. ఈ సెట్ అసైడ్ ఆర్డర్ ఇచ్చి ఒక సందర్భం చెప్తాను. ఏంటంటే డిఫెండెంట్కి ప్రాపర్గా సమన్స్ అందలేదు అండ్ జడ్జిమెంట్ కూడా అగైనెస్ట్గా పాస్ చేశారు. ఏమనంటే ఎక్స్ పార్టే ఆర్డర్ అనేది ఇచ్చేశారు. సో ఇప్పుడు ఎక్స్ పార్టే ఆర్డర్ ఇచ్చేశారు కదా, ఈ ఎక్స్ పార్టే ఆర్డర్ని సెట్ అసైడ్ చేయండి అని చెప్పి డిఫెండెంట్ అడగచ్చు. ఎప్పుడు అనంటే వాడు కోర్టుకి రానందుకు ఎందుకు రాలేదో గుడ్ కాజ్ అని చెప్పినట్లయితే, అంటే సరైన కారణం, నేను కోర్టుకి పలానా రీజన్ వల్ల రాలేదు అని చెప్పినట్లయితే ఇప్పుడు ఎక్స్ పార్టే ఆర్డర్ ఇచ్చేసింది కదా, సో దాన్ని సెట్ అసైడ్ చేస్తుంది. అంటే మళ్ళీ ప్రొసీడింగ్స్ జరిపించేలాగా చేస్తుంది అనమాట. సో ఇక్కడ సెట్ అసైడ్ అంటే ఏదైతే డిఫెండెంట్కి అగైనెస్ట్గా ఇచ్చారో ఆర్డర్, ఆ ఆర్డర్ని సెట్ అసైడ్ చేశారు. ఎందుకు అనంటే నేను పలానా కారణం వల్ల కోర్టుకి రాలేకపోయాను అని చెప్పి గుడ్ కాజ్ డిఫెండెంట్ చెప్పడం వల్ల. సో సెట్ అసైడ్ అంటే పక్కన పెట్టడం. రెండవది సబ్స్టాన్షియల్లీ అంటే గణనీయంగా. ఫర్ ఎగ్జాంపుల్, ద ప్రైజ్ వెంట్ అప్ సబ్స్టాన్షియల్లీ అంటే ధర గణనీయంగా పెరిగింది. మూడవది కంప్లైడ్ అంటే పాటించడం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆస్క్డ్ ద వెయిట్రెస్ టు రీఫిల్ మై కాఫీ కప్ అండ్ షీ హ్యాపీలీ కంప్లైడ్ అంటే ఏంటి, నేను నా కాఫీ కప్ని నింపమని చెప్పి ఆ వెయిట్రెస్ని అడిగాను, ఆమె సంతోషంతో ఆ పని చేసింది, అంటే కాఫీ నింపింది, అంగీకరించింది. నేను ఏ పని అయితే చెప్పానో ఆమె అది చేసింది, పాటించింది అని అర్థం వస్తుంది. నాలుగవది డెట్రిమెంటల్ అంటే హానికరమైన లేదా నష్టకరమైన. ఫర్ ఎగ్జాంపుల్, దీస్ కెమికల్స్ హ్యావ్ ఏ డెట్రిమెంటల్ ఎఫెక్ట్ ఆన్ ద ఎన్వైర్మెంట్ అంటే ఈ కెమికల్స్ని తెలుగులో ఏమంటారు, రసాయనాలు. సో ఎన్వైర్మెంట్ అంటే పర్యావరణం. ఈ రసాయనాలు పర్యావరణంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతాయి అని అర్థం వస్తుంది. సో డెట్రిమెంటల్ అంటే హానికరమైన. ఐదవది యాంటిసిపేషన్ అంటే ముందుగా గ్రహించడం. ఫర్ ఎగ్జాంపుల్, యాంటిసిపేటరీ బెయిల్ అని చెప్పి ఎప్పుడైనా విన్నారా? అంటే అరెస్ట్ అవుతామేమో అన్న భయంతో ముందుగానే వీళ్ళు బెయిల్ తీసుకుంటారనమాట. సో దాన్ని యాంటిసిపేటరీ బెయిల్ అంటే అరెస్ట్ అవ్వకముందే బెయిల్ ఇవ్వడం. హైకోర్టు కానీ సెషన్స్ కోర్టు కానీ ఈ యాంటిసిపేటరీ బెయిల్స్ అనేవి ఇస్తాయి. సో ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ప్రతిరోజు 5 పదాలు అనేవి మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఒక్కసారిగా పదాలన్నీ నేర్చుకోవాలంటే చాలా కష్టం. సో 5 నేర్చుకుంటూ ఉంటే మనకు గుర్తుంటాయి, ప్లస్